నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు బతుకు బండి ఛానల్. డిసెంబర్ 7న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలన్నీ బంద్. ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళకు సహకరించే ముఖ్యమైన మన ప్రజలే వాళ్ళకు సహకరించాలి. ఎందుకంటే మనతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇన్నొద్దులు బస్సులు ఫ్రీ లేనప్పుడు కూడా వాళ్ళు ఇటు కిరాయి అయినా తక్కువ ఎక్కువైనా ఎంతో దూరమైనా వాళ్ళు కిరాయి ఎక్కడికైనా అక్కడ వస్తారు. కిరాయి మనకు కిరాయి వచ్చేట వాళ్ళు మనం ఇప్పుడు ఏదో బస్సులు ఫ్రీ అయినా వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే బాగుండదు కదా. వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంది, వాళ్ళకు కూడా కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలు వాళ్ళ కష్టం అన్నది ఏంది, వాళ్ళ డిమాండ్ ఏంది, అలా డిమాండ్ మీద ఏం పెడతారో దాని మీద మన ఛానల్ ద్వారా ఈ విషయాన్ని ప్రభుత్వం దాకా తీసుకుపోదాం. ఓకేనా. మన ఛానల్ ద్వారా ఈ బతుకు బండి అనే ఛానల్ ద్వారా నా నుంచి సపోర్టు. ఎందుకంటే వాళ్ళ కష్టం వాళ్ళ శ్రమ ఎంత పడుతున్న రోజుకు మనకు తెలుసు చూస్తున్నాం కాబట్టి మనం కూడా కొంత వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళ బాధ ఏంది ప్రభుత్వం దాకా తీసుకుపోవాలి. వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంది కదా. అయితే మ్యాటర్ ఏమందంటే వాళ్ళ డైలీ కూలీ లెక్కని లెక్క మనం చేనులో కైకిలు పోతేనే మనకు కైకిలు ఇస్తారు, పనికి పోతేనే. వాళ్ళకు కూడా ట్రిప్పులు పోతేనే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. అది వచ్చేసి పొద్దున 6 గంటలకు లేస్తే వాళ్ళు రాత్రి 10 గంటల పడుకోడు, టైంకు తినరు. ఒక ట్రిప్పు దొరికితే మంచిగా ఉండు, ఒక ట్రిప్పు దొరికితే మంచిగా ఉండు అని 2 ట్రిప్పుల కోసం ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు. ఒక్క రోజులకు 2 ట్రిప్పులు దొరకడమే ఇవాళ చాలా పెద్ద విషయం అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే మనకు తెలుసు, ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఫ్రీ బస్సులు అయిపోయినాయి. లేడీస్ చాలామంది బస్సులో వెళ్ళిపోతున్నారు. అంటే ప్రభుత్వాన్ని తప్పుపట్టట్లేదు మేము. ఈ నిర్ణయం అయితే ఉందో ఈ ఆటో వారికి కూడా కొంచెం వాళ్ళు చెప్పిన డిమాండ్ సాయం మీద ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని వాళ్ళకు కూడా తగినంత సాయం చేయాలని మేము ఛానల్ ద్వారా కోరుకుంటున్నాము. అయితే వాళ్ళ కష్టమైంది, పొద్దున లేచి సాయంత్రం దాకా ఎంత కష్టపడతారు. మంది ఉన్నా లేకున్నా ఆటో పాయింట్ మీద పెట్టుకొని ఆడ గంటలు వెయిట్ చేసుకుంటా ఒక ట్రిప్పు కోసం 2 ట్రిప్పుల కోసం ఎంత కష్టపడతారు వాళ్ళు. ఎందుకంటే ఈరోజు నేను ఒక ట్రిప్పు 2 ట్రిప్పులు చేసుకొని పోతేనే మా ఇంట్లో మా ఫ్యామిలీ ఒక ముద్ద తినగలరు, లేకపోతే తినలేరు. డబ్బులు వస్తేనే కదండి ఎవరైనా కానీ. ఇప్పుడు వాళ్ళకు 1-2 ట్రిప్పులు చేసుకుని ఇంటికి వెళ్తేనే ఆ ఖర్చులు, ఆ డబ్బులు వచ్చే డబ్బులతోనే ఇంట్లో పూట గడుస్తుంది, లేకపోతే గడవది. మనం కూడా ఆలోచించుకొని వాళ్ళకు సపోర్ట్ చేయాలని నా బాధ. నేను కూడా అలా బాధ మస్తు చూస్తున్నా. ఈ సంవత్సరం నుండి ఈ ప్రభుత్వం ఫ్రీ బస్సులు ఏమైనా పెట్టిందో అప్పటి నుంచి వాళ్ళ కష్టాలు, గిరాకీ లేక వాళ్ళ బాధ ఎంత బాధపడుతున్నారు. ఒక్కొక్కరి ఇంట్లో పరిస్థితి ఎలా ఉందంటే మరి ఘోరంగా ఉందండి పరిస్థితి ఈరోజు ఆటో వాళ్ళది. నిజంగా అంత కష్టమైనా వాళ్ళు ఓర్చుకొని రోజుకు ఒక ట్రిప్ 2 ట్రిప్పులు చేసుకుంటూ కూడా ఇంతవరకు డిమాండ్ చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ మీద కూడా ప్రభుత్వం నిలబడి వాళ్ళ కష్టమైందో వాళ్ళకి తీర్చి ఈ సమస్య మీద వాళ్ళ బతుకు తెరువేందో, వాళ్ళకు కూడా ఈ ఆటో అన్నలకు కూడా వాళ్ళ బతుకు తెరువేందో ఈ ప్రభుత్వం చూపించాలి. మార్గం చూపిస్తున్నా కదా. రేపటి వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పిల్లలు చదువు అన్నీ వాళ్ళకు రోజు గడవాలంటే ఇబ్బంది కదా. వాళ్ళకు కూడా దయచేసి ప్రభుత్వానికి చెప్తున్నా, వాళ్ళ డిమాండ్ని మనస్ఫూర్తిగా మన్నించి వాళ్ళ డిమాండ్ మీద నిర్ణయం తీసుకొని వాళ్ళకి మంచి చేయాలని కోరుకుంటూ ఓకే.